శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్భగవద్గీతకు ప్రణామాలు అర్పిస్తూ బాలల కోసం భగవద్గీత పఠనం. అర్జున విషాద యోగం 20-21 శ్లోకాలు. పాండవుల శంఖధ్వనితో కౌరవ వీరులు వ్యధితులగుటను వర్ణించిన సంజయుడు ఇక రాబో 4 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానునితో అర్జునుడు పలికిన ఉత్సాహపూరిత వచనములను వర్ణించుచున్నాడు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్థరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమహమహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమహమహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. పదవిభాగం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుః ఉద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదం అహ మహీపతే. సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ప్రతిపదార్థం. మహీపతే ఓ రాజా. అథ అనంతరం కపిధ్వజః కపిధ్వజుడైన పాండవః అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధ సన్నద్ధులై నిలిచి ఉన్న ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రునకు సంబంధించిన వారిని దృష్ట్వా చూచి తదా అప్పుడు శస్త్ర సంపాతే ప్రవృత్తే శస్త్రములను ప్రయోగించుటకు సన్నద్ధుడై ఉన్న సమయమున ధనుః ధనుస్సును ఉద్యమ్య పైకెత్తి ఋషికేశం శ్రీకృష్ణునితో ఇదం వాక్యం ఈ వాక్యమును ఆహా పలికెను. అచ్యుత ఓ కృష్ణ మే రథం నా రథమును ఉభయోః ఉభయపక్షముల యొక్క సేనయోః మధ్యే సేనల మధ్య స్థాపయ నిలిపి ఉంచుము. తాత్పర్యం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. విశేషార్థం. మహావీరుడైన హనుమంతుడు అర్జునుడి రథముపై సమున్నతమగు జెండాపై విరాజమానుడై ఉన్నాడనే విషయాన్ని ధృతరాష్ట్రునకు జ్ఞప్తికి తేవడం కోసం సంజయుడు అర్జునుడిని కపిధ్వజుడు అని పేర్కొన్నాడు. దుర్యోధనుడు అతని సోదరులు ఇంకా కౌరవ పక్షమున గల యోధులందరూ యుద్ధ సన్నద్ధులై ఉండడాన్ని అర్జునుడు చూసి రణోత్సాహం ఉప్పొంగి వెంటనే తన గాంధీవ ధనువును ఎత్తిపట్టాడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే రథసారథి అయి ఉన్న అర్జునుడితో తలపడి విజయాన్ని ఆశించడం ఎంత అజ్ఞానమో అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేసేందుకే భగవానుని ఋషికేశుడు అని పేర్కొన్నాడు. ఏ సమయంలోనైనా పరాభవం గాని పతనం గాని సంభవింపని వాడిని అచ్యుతుడు అని అంటారు. ఈ శ్లోకంలో అర్జునుడు భగవానుని అచ్యుత అని సంబోధించి తన జ్ఞానాన్ని వ్యక్తపరిచాడు. శ్రీకృష్ణుని సాక్షాత్తు పరమేశ్వరుడే అని విశ్వసించాడు. వ్యాస మహర్షికి నమస్సులతో
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే